పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ఇంతకీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక సినిమా విడుదల కాస్త ఆలస్యమైన అవుట్డేటెడ్ అయిపోయే రోజులివి. కథనాలు వర్తమాన పరిస్థితులకి అద్దం పడదాయో లేదో అనే అనుమానాలు, భయాలు వ్యక్తం కావడం అనేది కూడా సహజం. అలాంటిది 5 ఏళ్లకు పైగా సెట్ పై ఈ సినిమా నడిచింది. చారిత్రాత్మక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బంది ఏమీ కలగలేదు. అయితే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం నేపథ్యాన్ని ఇందులో బలంగా స్పృశించారు. రాబిన్ హుడ్ తరహా కథానాయకుడి పాత్రతోనూ, అభిమానుల్లో పూనకాలు తెప్పించే ఎలివేషన్ సీన్లతోనూ, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం నేపథ్యంతోనూ తెరకెక్కడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చాయి. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. ఈ సినిమా సారాంశాన్ని హీరో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చిన ప్రతి వేడుకలను చెబుతూ వచ్చారు. కోహినూర్ కోసం ఢిల్లీకి వెళ్లే క్రమంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులే ఇందులో ప్రధానం. వీరమల్లు పాత్రని, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్థం సినిమాకి హైలైట్ అయితే, ద్వితీయార్థానికి ప్రీ క్లైమాక్స్ ప్రధాన బలమని చెప్పొచ్చు. 16వ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకుపోవాల్సిన గద్ద ఛత్రం పట్టాగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా కథానాయకుడు పరిచయం అవుతాడు. అక్కడి నుంచి సినిమా ఓ రేంజ్ లో పరుగులు పెడుతుంది. ప్రథమార్థంలో యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫోర్ట్లో ఫైట్, అందులో ఎలివేషన్స్ అభిమానుల్ని మరింతగా అలరిస్తాయి. ఆ తర్వాత మల్ల యోధులతో కొనసాగింపు, చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ, కొల్లగొట్టినాదిరో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అభిమానుల అంచనాకి దీటుగానే సాగుతుంది. విరామానికి ముందు కుతుబ్ షాహీ కోటలోని సన్నివేశాలు మరింత అలరించడంతో పాటు ద్వితీయార్థంపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా ఆ తర్వాత కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు సాగతీతగా అనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్లీ సినిమా గాడిలో పడుతుంది. యాక్షన్ సీన్లతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాకి ఆయువు పట్టు. పతాక సన్నివేశాల్లో ఆంధ్ర నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుందనుకుంటే విజువల్స్ తో మాయ చేసి తొలి భాగం సినిమాని ముగించారు. రెండో భాగం యుద్ధ భూమిగా రూపొందనుంది. అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ కథను ముగించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పీరియాడిక్ డ్రామా మూవీ ఇది. ట్రెండీగా సాగే కథలు, పాత్రలోనే ఎక్కువగా కనిపించిన ఆయన ఈ తరహా కథలో, అది కూడా ఓ యాక్షన్ డ్రామాలో ఎలా కనిపిస్తారోనని సందేహాలు ఉండేవి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయాడు. వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం, అందులో చూపించిన హీరోయిజం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయి. సుదీర్ఘ కాలం పాటు సినిమా సాగిన లుక్ పరంగా ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.